హాయ్ అండి. ఈరోజైతే కొత్తిమీర పప్పు అయితే వండబోతున్నాను. అది ఎలాగో చూసేద్దాము. ఒక గ్లాసు కందిపప్పు తీసుకున్నానండి చిన్న గ్లాస్‌తో. 2 గ్లాసులు వాటర్ వేసుకొని బాగా వాష్ చేసుకున్నాను. మళ్ళీ 2 గ్లాసులు వాటర్ వేసి నానబెట్టుకున్నానండి. నానబెట్టుకున్న వల్ల మనకు గ్యాస్ ఫామ్ ఉండదు. అందుకోసమే నేను నానబెట్టుకున్నాను. 6 టమాటాలు వేసుకున్నానండి. మంచి టేస్టీగా ఉంటాయి టమాటాలు ఎక్కువ వేసుకుంటే. 2 గ్లాసులు వాటర్ వేసుకొని ఉడకబెట్టి పెట్టుకున్నానండి. 2 విజిల్‌లొచ్చిన తర్వాత ఇలా అయితే ఉడికిపోద్దండి. త్వరగా ఉడికిపోతది. ఒక స్పూను సాల్ట్, ఒక స్పూను కారం ఏసుకున్నానండి. మీకు తగినంత సాల్ట్, కారం ఏసుకోండి. 2 కట్టలు కొత్తిమీర అయితే తీసుకున్నాను. మీకు ఎగస్ట్రా ఉంటే వేసుకోవచ్చు. మంచి టేస్టీగా కూడా ఉంటది. కమ్మగా ఉంటదండి కొత్తిమీర పప్పు అయితే మాత్రం. ఇంక ఇలా అయితే పొయ్యి మీద పెట్టుకొని ఉడికించుకున్నానండి. ఇప్పుడు తాలింపు కోసం కొంచెం ఆయిల్ వేసుకున్నాను. కొంచెం జీలకర్ర, మెంతులు వేసుకున్నాను. మినపప్పు వేసుకున్నాను. ఆవాలు వేసుకున్నాను. 4 వెల్లుల్లి రెబ్బలు, 2 పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం ఆనియన్స్, అలానే 2 ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి బాగా తాలింపుకి వేగాలండి. వేగిన తర్వాత ఇందులో వేసుకొని మంచి టేస్టీగా ఉన్న కొత్తిమీర పప్పు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.